దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరంగీతంలో 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇది 9వ భాగం. ఇది చివరి భాగము. మరి ఈ 11, 12, 13 వచనాలకు చివరి భాగంగా మనకు కనబడుతూ ఉంది. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను. వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టల కోలాహలము చేయి కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్కవమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు నాయన. ఈ దినములో ఉన్న నా తండ్రి, ప్రతిదీ మీ చేతులకు సమర్పిస్తున్నా. వాక్యము మీదైనది. వాక్య భాగంలో నాయన వినువారు నీ బిడ్డలై ఉన్నారు. నా నోటికి బోరుగా ఉండండి. మీరు నాలో ఉండి మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మశక్తితో నాయన మీరు ఆవరించండి ప్రభువా. నీకు వందనాలయ్యా. మీరు కార్యం చేయండి నాయన. వినువారి హృదయాలు గ్రహించినట్లు నాయన మా మనోనేత్రములను తెరిచిన ఆయన మీరు బోధిస్తున్న ప్రభువా నా తండ్రి, ఈ ఆధ్యాత్మికమైన మర్మాలను ప్రభువా మేము తెలుసుకుని వాటి ద్వారా జీవించుటకు కావలసిన కృపను మీరు దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకున్నాక వాక్య భాగంలోనికి వెళదాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలో నన్ను నీవు మరువాని దేవా,
నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య భాగంలోకి వెళదాం. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఈ భాగంలో ప్రత్యేకమైన మనకు పదాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ప్రేమ అనే మాటను మనము చూస్తే 17 సార్లు మనకు కనబడుతూ ఉంది. ప్రియుడు, నా ప్రియుడు అనే మాటలు 32 సార్లు మనకు కనబడుతున్నాయి. ప్రియురాల అనే మాటలు 8 సార్లు మనకు కనబడుతున్నాయి. యెరూషలేము అని 8 సార్లు మనకు కనబడుతున్నాయి. యెరూషలేము కుమార్తెలని 8 సార్లు ఈ వాక్య భాగాల్లో మనం చూస్తాం. అతడు, అతన్ని అని 41 సార్లు మనము చూస్తూ ఉన్నాం. జలధర వృక్షము అని 10 సార్లు వ్రాయబడి ఉంది. నేను అని 37 సార్లు మరి వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటాం. ప్రాణేశ్వరి అని 7 సార్లు, సహోదరి అని 7 సార్లు, ప్రమాణము అని 4 సార్లు, నా పావురమా అని 5 సార్లు, ద్రాక్ష అని 16 సార్లు, షోలమితి అని 2 సార్లు, నీవు అని 39 సార్లు, నన్ను అని 12 సార్లు కనబడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్య భాగాలలో మనము చూస్తే ప్రియురాలు, సుందరవతి, లెమ్ము, రమ్ము, కాలము అను 4 భాగాలు మనకిక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియురాలు ఈ మాటకు అర్థం ఇష్టురాలు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము వధువుకు పోల్చబడినది కనుక దేవునికి ఇష్టమైన సంఘముగా ఉండాలని, దేవునికి ఇష్టమైన ప్రవర్తన, పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. అలా నడుచుకున్న సంఘమే దేవునికి ఇష్టమైన ప్రియురాలు, ప్రియ సంఘముగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రియురాలుని ఫరో రథాశ్వములకు కూడా పోల్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అలాగ పోల్చిన ఆ సంఘము రథాశ్వముల వంటిదిగా మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా సుందరవతి, సంఘము సుందరవతి కనుక అధిక సుందరవి అంటే కళంకము లేనిది, మచ్చలేనిది, డాగులేనిదిగా మనకు కనబడుతూ ఉంది. కనుక మన శరీరంలో 3 భాగాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా ఏంటి అని అంటే అందము. ఇది మంచి వస్త్రాలను ధరించటం వలన వచ్చేదిగా మనకు కనబడుతుంది. రెండవది సౌందర్యము. ఇది వెండి బంగారు ఆభరణములు ధరించుకున్నందున వచ్చు సౌందర్యం. సుందరము అనేది పుట్టుకతోనే వస్తుంది. బైబిల్ నందు చాలామంది సుందరులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 మోషే మనకు కనబడుతున్నాడు, 2 అబ్షాలోము, 3 దావీదు, అబీగయిలు, ఇంకా ఎందరో మరి సుందరవతులు, సుందరమైన వారుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మోషేని గురించి చూస్తే నిర్గమకాండం 2:2లో వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు అతన్ని దాచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అబ్షాలోమును చూస్తే ఇశ్రాయేలులో అంత సౌందర్యవంతుడు లేడని, అతడు మరి తల దగ్గర నుండి అరికాళ్ళ వరకు ఏ లోపము లేనివాడుగా మనకు కనబడుతూ అంత సౌందర్యవంతుడిగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దావీదును కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, సుందరుడై ఉన్నాడని మరి దావీదు గురించి బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 16:12లో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అబీగైలును జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు 25:3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. అబీగైలు అంటే సంతోషాస్పదం అని మనము గుర్తు చేసుకోవాలి. ఆనందమునకు కారణము కనుక ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపతి చేయి ఉండేను అని వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అందరిలో కన్నా అతి సుందరుడు యేసయ్య కనుక అట్టి సుందరుడైన యేసయ్య రక్తంలో కడుగబడి శుద్ధీకరించబడిన సంఘమే, అనగా క్రీస్తునందు తిరిగి పుట్టిన సంఘమే సుందరమైనది కనుక శరీర సంబంధమైన జన్మ కాక ఆత్మ సంబంధముగా తిరిగి పుట్టిన సంఘమే కళంకము లేని మచ్చలేని సుందరవతిగా మనకు కనబడుతున్నట్లుగా మనము ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. లెమ్ము రమ్ము అనే మాటను మనము చూస్తే ఈ మాటలో ఎంతో అర్థం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సుందరవతి అయినప్పుడు సంఘము లేచి రావాలి అంటున్నాడు కనుక ఎక్కడ నుండి లేవాలి, ఎక్కడికి రావాలి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా నిద్రమత్తు నుండి లేవాలి, షెకెము నుండి లేవాలి, అపహాస్కులు కూర్చుండు స్థలము నుండి లేవాలి, చీకటిలో నుండి లేవాలి, పడిపోయిన స్థితిలో నుండి లేవాలి, నాశనకరమగు గుంటాను ఈ లోకము నుండి లేవాలి, నిర్జీవ స్థితిలో నుండి లేవాలి. అతడు లేచిన తరువాత ఈ లోకములో నుండి వేరు చేయబడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ లేచిన వాడు ఎక్కడికి రావాలి అంటే ప్రభు దగ్గరకు రావాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆయన నుండి మరి ఏది కూడా మనల్ని వేరు చేయదు కనుక ఆయన దగ్గరకు రావాలి, ఆయన మందిర ఆవరణంలోనికి రావాలి, వెలుగునద్దకు రావాలి, ఆయన రాజ్యంలోనికి రావాలి, క్రీస్తులోకి రావాలి, నిత్య జీవంలోనికి రావాలి. అందుకే సంఘమును ఆయన పిలుస్తూ ఉన్నాడు. సుందరవతి, లెమ్ము రమ్ము అని నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు కనుక మనము ఈ స్థితి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వదిగా కాలము కనబడుతూ ఉంది. చలికాలము గడిచిపోయేను, వర్షకాలము తీరిపోయేను అని ఉంది. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో కాలాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకటి చలికాలము, వర్షకాలము, వసంతకాలము, ఎండాకాలము, కోతకాలము, శ్రమల కాలము, మరణకాలము, దేవుడు దర్శించిన కాలము, రక్షణ కాలము, రాత్రికాలము, పగటి కాలము, పునరుద్ధాన కాలము, 1000 సంవత్సరముల పరిపాలనా కాలము, 7 సంవత్సరముల శ్రమల కాలము, పిట్టలు కోలాహలము చేయు కాలము, 16 కరువు కాలముగా మనకు కనబడుతూ ఉంది. 17వది కష్టకాలముగా మనకు కనబడుతుంది. కాలములు ఎన్నో కనబడుచూ ఉన్నవి. వీటిలో కొన్ని గడిచిపోయిన కాలాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, పాపములో జీవించుటకు గడిచిపోయిన కాలము చాలు. కొన్ని తిరిగి రాని కాలాలు ఉన్నాయి. అవేంటి అంటే యవ్వన కాలము తిరిగి రాదు, గడిచిపోయిన సమయము తిరిగి రాదు కనుక మొదటి రాకడ కాలము గడిచిపోయినది. తొలకరి వర్షం కురిసింది, కడవరి వర్షము కురియబోచున్నది. చలికాలము తీరిపోయిన తర్వాత రక్షణ ఇక నీకు దొరకదు కనుక, ఇది రక్షణ కాలం కనుక, ఇది కృపాకాలంగా ఉంది కనుక, ఇక రాబోవు కాలము భయంకరముగా ఉంటుంది కనుక మనము జాగ్రత్త కలిగి జీవించాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పరంగీతం 2:12 దేశమంతటా పూలు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అని దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కృపాకాలము దేశమంతటా అనగా ప్రపంచ దేశాలన్నిటిలో సర్వలోకములో వసంతకాలము కనబడుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కృపాకాలం అనగా రక్షణ కాలముగా మనకు కనబడుతుంది. వసంతకాలం అనగా రాకడ కాలానికి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. పిట్టలను మనము జ్ఞాపకం చేసుకుంటే, పిట్టలు ప్రభు పిల్లలకు గుర్తుగా కనబడుతూ ఉన్నారు కనుక పిట్టలు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మనము చూస్తే పూరేడు పిట్టలు, కౌజు పిట్టలు, ఓదె కొరుకు పిట్టలు, బుర్రె పిట్టలు, మంగళకత్తి పిట్ట, లకుముక్కి పిట్ట, లొట్టి పిట్ట, ఎన్నో రకాల పిట్టలు ఉన్నవి. కానీ పిట్ట చిన్నది, స్వల్పమైనది.
దానికి ఖరీదు తక్కువగా పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. దానికి ఖరీదు తక్కువగా కనబడుతుంది. 1 కాసుకు 2 పిట్టలు అమ్మబడునని. పిట్టలు దేవుని పిల్లలకు గుర్తు కనుక పిట్టలలో తెల్ల పిట్టలు, నల్ల పిట్టలు, పలు విధములైన పిట్టలు దేశ దేశాల్లో ఉన్నట్లు ప్రభు పిల్లలకు గుర్తుగా మనకు అవి కనబడుచూ ఉన్నాయి. కనుక అనేక రకమైన పిట్టలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా దేవుని పిల్లలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కోలాహలమును గురించి మనము చూస్తే, కోలాహలం అనగా ఆనందంతో గంతులు వేయుట అనగా పరిశుద్ధాత్మను పొంది కోలాహలము చేయువారుగా మనకు కనబడుతూ ఉన్నారు. నాట్యం ఆడుట ఆనాడు పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మను పొంది ఆనందించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారందరూ పిట్టలే కనుక తెల్లవారుజామున స్తుతించే పిట్టలు కాలము నెరిగి జీవించే పిట్టలుగా కనబడుతున్నాయి. దేవునికి ఇష్టమైన పిట్టలు, వీటిలో ఎన్నో రకాలు ఉన్నవి, కానీ తెల్లవి, నల్లవి. అలాగననే ఆ పిట్టలలో ఎలాగ రకాలు ఉన్నాయో మనుషుల్లో కూడా రకాలు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తెల్ల పిట్టలు అమెరికాకు చెందినవిగాను, నల్ల పిట్టలు ఇండియాకు చెందినవిగాను మనకు కనబడుతున్నాయి. ఆ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అటువారు ఇటు, ఇటువారు అటు ప్రయాణం చేయుచు ప్రభు సువార్తను ప్రకటించుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పిట్టల కోలాహలం చేయటనగా దేవుణ్ణి ఆత్మలో ఆనందించుచు సువార్తను ప్రకటన చేయుటకు ఆ కాలము ఇదే కనుక ఇదే పిట్టల కోలాహలము చేయి కాలమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పావుర స్వరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అని మనకిక్కడ వాక్య భాగంలో ఉంది. పక్షులన్నింటిలో పావురము శ్రేష్టమైనదిగా మనకు కనబడుతూ ఉంది. కళంకం లేనిదిగా మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధత, తెలుపు కలిగినదిగా మనకు కనబడుతుంది. అది ప్రత్యేకించబడినదిగా మనకు కనబడుతుంది. అది ఇతర పక్షులతో కలవకుండా జాగ్రత్తగా ఉంటుంది కనుక ప్రత్యేకమైన నడక కలిగిన జీవితము దానికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎత్తైన బండసందులలో గూడు కట్టుకొను, నదీ ప్రవాహములో సంచరించి మెత్తని రాళ్లను తినును. అది మూలుగులిడుతుంది, ప్రార్థనా జీవితమునకు గుర్తుగా కనబడుతుంది. దానిలో చేదు లేదు, మనిషిలో నిలువెల్లా చేదు మనకు కనబడుతూ ఉంది. పావురము పరిశుద్ధాత్మకు పోల్చబడినది, అలాగే సంఘమునకు పోల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము ఈ లోకములో అన్ని దేశాలలో పావుర స్వరము అనగా పరిశుద్ధాత్మ స్వరము వినబడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది మెల్లని స్వరముతోటి ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మధురమైన స్వరము ఈనాడు ప్రతి వ్యక్తిని మార్చగలుగుతుంది కనుక ఆ స్వరమే అంతటా వినబడుచున్నది. కానీ చెవిటివారు ఆత్మస్వరమును వినలేకపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియుని స్వరము ఆలకించుడి, ఆలకించువారు ధన్యులు అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరమే ఆలకించినప్పుడు సౌలును పౌలుగా మార్చినది ఆ స్వరం. ఆ స్వరము పాత నిబంధన భక్తులతో మాట్లాడిన స్వరంగా మనకు కనబడుతుంది. ఆ స్వరము ఈనాడు ఎందరినో విని మార్పు చెంది ప్రభు కొరకు బలమైన సాక్షులుగా వాడబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన స్వరము వింటివా నీవు ధన్యుడు అవుతావు. ఆ స్వరము విని ఆయనకు లోబడు. ఇక ముందు ఆ స్వరము వినబడదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన రాకడ వస్తుంది కనుక ఆ స్వరం మనకు మరలా వినపడదు కనుక ఆ స్వరము వినబడినప్పుడు నీవు లోబడితే ధన్యుడవు, లేదంటే నువ్వు నరకానికి పాత్రుడు అవుతావని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 2:13 అంజూరపు కాయలు పక్కమొగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని పిలుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీటిలో అంజూరపు కాయలను మనము చూస్తే అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయులకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. ప్రభు సేవ చేసిన దినములలో ఆయన అంజూరపు చెట్టును గురించి ఎన్నో విషయాలు మనకు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ఒకటి త్రోవ పక్క ఉన్న అంజూరపు చెట్టుగా మనకు కనబడుతుంది. దూరముగా ఉన్న అంజూరపు చెట్టు, ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు, ఆకులు గల అంజూరపు చెట్టు, కాయలు లేని అంజూరపు చెట్టు, శపింపబడిన అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచి దారి తప్పిపోయి దేవునికి దూరమై ఒంటరి జనాంగమై కేవలము ఆచారము గలవారై ఆత్మఫలములు ఫలించక శపింపబడి ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక శ్రమల పాలు మరి అయినప్పుడు వారు దేవుని కుమారుని ద్వారా వారిని ప్రేమించి ద్రాక్ష తోటలో నాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష తోట ఆత్మ సంబంధమైన దేవుని సంఘానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అందరూ దానిలో ఉండాలన్న ఉద్దేశము ప్రభువు చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్లలో అంజూరపు చెట్టును నాటరు, కానీ అందరూ కూడా అట్టి అనుభవంలోనికి రావాలని, అందరూ కూడాను ఆయనలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక దేవుడు మరి ఆ ఉద్దేశముతోటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయినను వారు ఫలింపలేదు. అయితే చివరి దినాలలో వారు ఫలించినట్లుగా ప్రభు కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంజూరపు చెట్టు చిగురించుచున్నది వసంతకాలమునకు పోల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాయలు పక్వమొగట మనము చూస్తూ ఉన్నాము కనుక ఇశ్రాయేలీలు కూడా అనేకులు రక్షణ పొందుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్టును కూడా మనము చూస్తే ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు తీగల విశ్వాసులు కనుక ద్రాక్ష చెట్లు అనగా సంఘాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. పూతపట్టి సువాసన ఇచ్చుట అనగా సంఘములు ఫలించుటకు, కాయలు కాయుటకు, ప్రథమ దశ పూత, తరువాత పిందె, తరువాత కాయ, తరువాత ఫలము. అప్పుడు సువాసన అనగా దేవుని సంఘము క్రీస్తుని ధరించిన సువాసన లోకమంతటా వ్యాపించును కనుక అందువలన లోకములో ఉన్న దేవుని సంఘమైన ప్రియురాలిని ఆయన రమ్మని పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లెమ్ము రమ్ము అని మనము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఈ విషయాలన్నిటినీ కూడా నీకు జాగ్రత్తగా తెలియజేస్తూ ఉన్నాడు. పరంగీతంలో 8 అధ్యాయాలున్నా కూడాను వాటిలో మొత్తము 116 వచనాలు మాత్రమే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్ని అధ్యాయాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఒక్కొక్క అధ్యాయంలో ఇద్దరు ఒకరు ఘనపరుచుకుంటున్నట్లుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొన్ని అధ్యాయములలో సంఘము లోకమునకు ప్రియుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్య భాగములన్నీ కూడాను ఒకదానితో ఒకటి మరి పోల్చబడి ఉన్నట్లుగా ఒకటి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వసంతకాలము దేవుడు రాకడకు సమయాన్ని సూచిస్తూ ఉంది కనుక సమయం ఎప్పుడో మనకు తెలియదు, కానీ వాటికి సూచనలు మాత్రం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ సూచనలను బట్టి మనము ఎప్పుడు కూడాను సిద్ధపడిన కన్యకల వలె సంఘముగా మనం సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ వాక్య భాగాలన్నిటి ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. పూతపట్టి సువాసనలు ఇచ్చుచున్న ఆ సువాసనను, దేవుని యొక్క సువాసనను మనము ఆగ్రాణించి దానిలో మనము జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా రాజ్యవారసులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనం అట్టి స్థితి కలిగి జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎవరికీ లేని ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అట్టి స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన రాకడ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కనుక ఆ రాకడను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఏ జనమునకు ఆ దినము సిద్ధపడి ఆయన వచ్చే సమయం కొరకు 5 కన్యకలు ఏ రీతిగా అన్నిటినీ సిద్ధం చేసుకుని ఉన్నారో ఆయన స్వరము వినగానే వెంటనే ఆయనతో పాటు లోపలికి ప్రవేశించిన వారుగా కనబడుతున్నారు. అట్టి స్థితిని మనము కలిగి ఉండినట్లయితే మనము కూడా ప్రభువుతో కలిసి ఆయన రాజ్యంలోనికి ఆయనతో సహవాసం చేయటానికి అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు ఎన్నో రీతిలుగా నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వసంతకాలము సమీపించి ఉన్నది కనుక
సమస్తమును దేవుడు జరిగించటానికి ఆతురతపడుచు ఉన్నాడు కనుక ఆయన అనుకున్న మాట ప్రకారంగా ఆ సమయంలో కాలములు ఆయన స్వాధీనంలో ఉన్నవి కనుక ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలియదు. ఆ సమయాన్ని మనము గుర్తెరగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నేను దొంగ వలే వస్తానంటున్నాడు. దొంగ వచ్చి ఏం తీసుకెళ్తాడు అంటే విలువైన వస్తువులను తీసుకుని వెళ్తాడు. అలాగననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములకు దొంగ వలే వచ్చి విలువైన వారిని, ఆయన రక్తంతో కొనుక్కున్న వారిని అందరినీ కూడాను ఆయన తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ రాకడను నువ్వు గుర్తెరిగి దేవుని సన్నిధిలో నువ్వు సిద్ధపడినట్లయితే ఆ రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేశాడు. అట్టి స్థితిని మనము కలిగి ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు అయ్యా. 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను గురించి నాయన క్లుప్తముగా నా తండ్రి వివరించుకున్నాం ప్రభా. మరి ఒక రీతిలో నా తండ్రి వాటిని వివరించుటకు మీరు కృపనిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం మా కుటుంబాల్లో ఉంచి మా కుటుంబములన్నీ నాయన మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేయండి. నీ రాకడను గురించి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ రాకడలో ఎత్తబడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. విడవబడేవారిగా వద్దు నాయన. ఈ లోకములో శ్రమలను ఆయన అనుభవించే స్థితిలో ఉంచకుండా నా తండ్రి నీతో సంతోషించుటకు, ఆనందించుటకు నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అట్టి స్థితి నుంచి నాయన నా తండ్రి మమ్మల్ని దూరపరచక నీతో ఉండుటకు నాయన మమ్మల్ని సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తమును ప్రభ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.